రైట్. ఇక ఢిల్లీలో జరిగిన ఏఏ సమ్మిట్లో కాంగ్రెస్ తన దిగజారుతనాన్ని రుజువు చేసుకుందని భారతీయ జనతా యువ మోర్చా విమర్శించింది. కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తూ పాడేరులో భారతీయ జనతా మోర్చా నిరసన ర్యాలీ చేపట్టింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకే యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిష్టాత్మక సదస్సు వద్ద ఇలాంటి అనుచిత ఆందోళన చేపట్టిందని ఆరోపించారు. ఎన్ఎస్యుఏ చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శనపై రాహుల్ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువమోర్చా అల్లూరు జిల్లా అధ్యక్షులు మినుముల గోపాల పాత్రుడు డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కార్యక్రమం పిలుపు మేరకు నిన్న ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాబోయే ప్రధాని యువత ప్రధాని చెప్పుకున్న కాంగ్రెస్ యొక్క నిరంకుశ పాలన ఏదైతే ఉందో నిన్న భారత్ మండపంగా ఏ సమ్మిట్ ఏదైతే ఉందో 2026 సమ్మిట్ జరుగుతున్న తరుణంలో సుమారుగా ప్రపంచ దేశాలు ఉన్నటువంటి భారతదేశం ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ రోజు కాంగ్రెస్ సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ గుండెలు పెడుతున్నారు. ఈ రోజు భారత్ మండపంలో చొరబడిపోయి ఈ రోజు ఈ దేశం ఏ సమ్మిట్ భంగం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ దేశం పరుపోయే విధంగా బట్టలు తీసేసి అర్ధనగ్న ప్రదర్శన ఏదైతుందో ఈ రోజు ఈ యొక్క భారతదేశానికి సిగ్గుచేటు. ఈ రోజు రాహుల్ గాంధీ గారిని మేము ఒకటే విజ్ఞాపిస్తున్నాం. అయ్యా, ఈ రోజు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు, ఢిల్లీలో జరిగేది ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలు పెడుతున్నారు. ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క దేశం ఔన్నత్యానికి ఈ దేశం ఒక గొప్ప దేశంగా తయారని చెప్పి ఈరోజు సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఈ రోజు మీ యొక్క యువ నాయకత్వాన్ని ఏ విధంగా మీరు భారత్ మండపంలో తీసుకెళ్లి అర్ధనగర ప్రజలు చేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. తప్పకుండా రాహుల్ గాంధీ మీరు ఏదైతే ప్రధాని ఎంతున్నారో రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ ని దేశంలోకి వెలుపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి చిలిపి పనులు ఆపుకోండి. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రోజు మీ ఉన్న 3 రాష్ట్రాలు కూడా రాబోయే రోజుల్లో అధికారంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఈ దేశంలో యువత రాబోయే రోజుల్లో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారని చెప్పుడుగా హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ భారత్ మండపాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని సాధించుకొని చేసినటువంటి ఎన్ఎస్ఏ గుండెలు పెడుతున్నారు. వాటిని వెంటనే కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో రాహుల్ గాంధీకి రాబోయే రోజుల్లో దేశ ప్రజలు బుద్ధి చెప్తారు. తప్పకుండా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పేంత వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.